అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. కేసీఆర్ సార్ మాట్లాడితే ఎట్లుంటది? తెలంగాణ అంతా పనులన్నీ ఇడిచిపెట్టి ఇంటది. సార్ బహిరంగ సభలు స్పీచ్ ఇస్తే ఎట్లుంటది? ఒక్కొక్క మాట తూటా లెక్క వెళ్తాయి, సప్పట్లు మారుమోగుతాయి. జై తెలంగాణ అనుకుంటా జనం జేజేలు చెప్తారు. అగో జైత్యాల ఆశీర్వాద సభలో కూడా గట్లనే అయింది. కేసీఆర్ సార్ స్పీచు దుమ్ము రేపింది. కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర కరువు అయ్యేటట్టే ఉన్నది. పారి సార్ ఏం మాట్లాడిందో ఇందాం. వారేవా ఎన్నొద్దులైతుందోలా కేసీఆర్ సార్ స్పీచ్ అనక సారు మాటలు విన్నాక జనాలకు కడుపు నిండినట్టే అయింది. సారు స్పీచ్కు జనం జేజేలు చెప్పిరు. కేసీఆర్ సార్ మాట్లాడే ప్రతి మాటకు జనం సప్పట్లు కొట్టి హిమ్మతిచ్చిరు. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినట్టు తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? అసలు తెలంగాణ జెండా ఎందుకు పట్టవలసి వచ్చిందో, తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఎట్లుండే, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేసిన కుట్రేశాలేంది, పార్టీల మెడలు ఎట్లా వంచినాం, తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం, ఇవన్నీ కండ్లకు కట్టినట్టు చెప్పినోళ్ళ. అసెంబ్లీలో తెలంగాణ మాట్లాడబోతే ఏ తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన దాడి, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకేటి నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం, సెప్రాస్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగిందిగా. నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుడు నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి యాందకనే మంచిగా దేకలేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాదీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లు అక్కడ వందల వేల గ్రామాలలో టెంట్లు, లొల్లులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. మూడో రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని, మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నాక మన రాష్ట్రం ఎట్లా ముంగడికి వేయింది, ఇప్పటి షేయి పార్టీ పాలన ఎట్లా ఆగమవుతున్నది, జనం జిమ్మెదారేందో జైత్యాల గడ్డ సాక్షిగా జనంతోని చెప్పిండు కేసీఆర్ సారు. ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువులో దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసినాం. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా
తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఎన్నిట్లలో నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1, కరెంటు సప్లైలో నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో నంబర్ 1, ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్ళల్లో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయింది అన్న, చెడగొట్టుకున్నాం, మా చెప్పుతున్నాం మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా? నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఏ శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబాయి అంటే యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తా. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి మంచిగా పనిచేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడో కిస్తు రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక, అంతేనా? నిజం చెప్తున్నా, అసలు కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు జనం అట్లనే అనుకుంటా చేసిరు. కేసీఆర్ సార్ రాకతోని, సారు మాటతోని జైత్యాలలా పెద్ద జాతరలే నడిచినట్టే అయింది. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదిబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా, పక్క మాటనా? ఇక ఈ సభ చూసినాక ఈ షెయి పార్టీ లీడర్లకు, పువ్వు పాటోళ్లకు నిద్ర పట్టది కావచ్చు. బహిరంగ సభ అంటే గిట్లుంటుంది, స్పీచ్ అంటే గిట్లుండాలి అని షెయి పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారట. కేసీఆర్ సభ పెడితే లక్షల మంది చీమల దండు లెక్కేస్తారు. సార్ను దగ్గర నుంచి చూడాలని, సారు మాటలు వినాలని తన్నాడుతుంటారు. ఇక టీవీల గురించి అయితే చెప్పనే అవసరం లేదు, గంటల కమానం చూయించవలసిందే. సారు మాటలే టీవీలకు సూపర్ హిట్ వార్తలు కదా. ఇక జైత్యాల ప్రజా ఆశీర్వాద సభకు ఉష్క వస్తే రాలనంత జనం వచ్చిర్రు. అగో అగ చూడురోలా జైత్యాల గులాబీ కలర్లకు ఎట్లా మారిపోయిందో. తువ్వలన్నీ ఇటు దిక్కే చూయించినాయి. ఉమ్మడి కరీంనగరమే కాదు, చుట్టుముట్టు ఉన్న జిల్లాల నుంచి కూడా జనాలు బండ్లు కట్టుకొని, బస్సులు మాట్లాడుకొని, కార్లల్లో వ్యాన్లల్లో వచ్చారు. ఏడాది తర్వాత కేసీఆర్ సార్ మాట్లాడి బహిరంగ సభ. ఇక జై తెలంగాణ, జై కేసీఆర్ సార్ మాటలతోని జైత్యాల పట్నం దద్దరిల్లిపోయింది.
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. స్టేడియం చూడురి జనంతో ఎట్లా కిటకిటలాడుతుర్రో. ఒక దిక్కు ఎర్రటెండ కొడుతున్నా గానీ జనం పగటిల్లి సార్దే మైదానానికి వచ్చారు. కేసీఆర్ సార్ అచ్చుడితోనే ఇక చూడాలే మేడిగడ్డ తోవటిన రేవంత్ సార్కు ఇనబడే తాటు గొంతెత్తిరు పబ్లిక్. ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా. సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు. పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ. 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు. కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమించి కాళ్ళు కడిగిండయో. కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. బీఆర్ఎస్ సభ అంటేనే ఆటలు పాటలు డాన్సులు గులాబీ జెండా రెపరెపలు. కళాకారుల పాటలు వాడుతుంటే జనం డాన్సులు చేసుకుంటూ సంబరపడ్డరు. బీఆర్ఎస్ పాటలకు గులాబీ జెండాలు పట్టుకొని స్టెప్పులేసిర్రు. ఆగో ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో వారు గ్యారంటీలతో అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలయంటారు కదా, కానీ నిమ్మకాయలకు మాత్రం వికెట్లు పడతాయట కదా. ఇప్పుడు గిట్లనే చెప్పుకుంటున్నారు. మరి మొన్న మన హైదరాబాద్ జట్టు ఆడేటప్పుడు ఆట చూసేటందుకు వచ్చే ఒక ఆయన ఏదో నిమ్మకాయ మంత్రం వేసిండట. ఇట్లా మంత్రం చదువుడితోటే అటు చెన్నై ఆయనే అవుట్ అయిపోయిందట. ఇంకేందిగా ఇప్పుడు దేశమంతా నిమ్మకాయనే ఫేమస్ అయిపోయింది. అసలు ఈ మంత్రం అనుకున్న కథ ఏంది, కార్ఖాన ఏంది అరుచుకుందని రారి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఆటలు చూసేటందుకు పోయేటోళ్ళు నిమ్మకాయలు పట్టుకొని పోతారు కావచ్చు. అగో మన హైదరాబాద్ అయినా చేసిన కథ గట్లున్నది. మరి మొన్న మన ఉప్పల్ మైదాన్లో హైదరాబాద్కును చెన్నై జట్టుకు పోటీ పడ్డది కదా. అటు చెన్నై జట్టు ఆటగాడు బ్యాటింగ్ చేస్తుంటే అప్పుడే మన హైదరాబాద్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఇట్లా మంత్రాలు చదివినట్టు చేసిండు. అటు ఇంకేమైందంటే అగో గది కథ. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిర్ర గిర్ర తిరుగుతుంది. అసలు ఈయన మంత్రాలు చేయబట్టే చెన్నై ఓడిపోయిందని, బాలర్ గొప్పతనం ఏం లేదు, అంత నిమ్మకాయదే గొప్పతనం అని ఒక్కొక్కరు ఒక ముడిచిపోతురు అనోళ్ళ. అసలైతే ఈ నిమ్మకాయ పట్టుకొని ఇట్లా పరాష్కం ఆడింది నిజం, ఆడ అవుట్ అయింది నిజం. కాకపోతే ఇంట్లో జరంతా ఎడిటింగ్ ఉన్నదట. కానీ ఇదే మస్తు వైరల్ అయిపోయింది. ఇక ఇంకో దిక్కు ఆగో పులి అంటే ఇగో తోక అన్నట్టు పుకారులు వేస్తుంటాయి కదా. గట్లనే ఇక ఇట్లా నిమ్మకాయ మాత్రం వేసినందుకు మేము ఓడిపోయినాం, ఆ అభిమాని మీద కేసు పెట్టాలి అని చెన్నై జట్టోలు కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక వార్త తిరిగింది. అది కూడా తుస్సు వార్తనే. కాకపోతే ఈ వార్త అందరినీ పరిచయం చేసింది. నిమ్మకాయలకు కూడా భయపడతారా అని మస్తు బనాయించిరు. ఇక ఈ నిమ్మకాయ మాత్రం చేయబట్టి కడమ మ్యాచ్ వాళ్ళకు కూడా నిమ్మకాయలు పట్టుకొచ్చి ఇగో చాలా మంది గిట్లనే ఆటలు ఆడుతుర్రలా. గిదనంటూ నిమ్మకాయ మాత్రం ముచ్చట.
అన్నట్టు ఈ నిమ్మకాయ వార్త దేశమంతా మారుమోగే వరకల్లా ఆఖరికి ఈ ఐపీఎల్ను కనిపెట్టి ఇప్పుడు ప్యారిస్ దేశన జాక్కున్న లలిత్ మోడీ కూడా ఈ మంత్రాల మీద చక్కెరచ్చే ముచ్చట చెప్పిండు. వెనకటికి కూడా ఒక జట్టు ఓనర్లు గిట్లనే వేరే ఆటగాళ్ళ మీద మంత్రాలు చేసేటోడు ఓడిపోవాలని ఇప్పుడు గిదే మతికాస్తుందని అనబట్టిండు. ఈ మంత్రాలేందో, ఈ నిమ్మకాయలు తిప్పితే అవుట్ అవుడేందో, ఓడిపోవాలని క్షుద్ర పూజలు చేసుడేందో ఏందో ఏమో.